FCRE అమెండ్మెంట్ బిల్, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం యూపీఏ గవర్నమెంట్ టైంలో తీసుకొచ్చినారు కానీ అది స్ట్రింజెంట్గా దాన్ని పర్ఫెక్ట్గా అమల్లోకి తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వము. అందులో ఇప్పుడు కీలకమైనటువంటి అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు తీసుకువస్తున్నారు ఈ పార్లమెంట్లో. పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. టేబుల్ అవుతుంది ఇవాళ రేపో అని అంటున్నారు. వన్ డే ముందు తీసుకొస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి రేపో ఇవాళ తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సోమవారానికి చర్చకు వస్తుందేమో అని అనిపిస్తోంది. చర్చ అండ్ బిల్లు ఓటింగ్కి వస్తుందని. FCRE అమెండ్మెంట్ బిల్ సింపుల్ మెజారిటీ తోటే ఇది వచ్చేస్తుంది, అంతే కదా సార్? దీనికి పెద్దగా ఏం అక్కర్లేదు. బట్ ఎస్, ఓన్లీ అన్ అమెండ్మెంట్ టు ద పర్టికులర్ బిల్. సో యాక్ట్. సో ఫస్ట్ FCRE మీద ఉన్నటువంటి ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే మేజర్గా దీన్ని ఎలా చేస్తున్నారంటే డైరెక్టివ్ ఎలా ఉందంటే ఇది క్రైస్తవులకు వ్యతిరేకమని. గతంలో CAA ముస్లింలకు వ్యతిరేకము, FCRE క్రైస్తవులకు వ్యతిరేకమనే నెరేటివ్ అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అఫ్కోర్స్ ఎస్, క్రైస్తవ మత ప్రచారం ఎవరైతే చేస్తున్నారో అంటే ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా ప్రలోభాలకు గురి చేసి కన్వర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇది సమస్య. ఆర్చ్ బిషప్లతోటి వీళ్ళతోటి సమావేశమయ్యారు అమిత్ షా. సమావేశం తర్వాత అదే స్టాండ్ మీద ఆర్చ్ బిషప్లు ఉన్నారా? నిజంగా FCREని అడ్డుకునే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఇది ఒకవేళ బీజేపీకి వ్యతిరేకతని బిల్డ్ చేయడంలో ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? పాసిబిలిటీస్ ఏంటి చెప్తారు? సాయి గారు, మీరు చెప్పిన మీటింగ్ అమిత్ షా గారిది జూన్లో జరిగింది. ఈ బిషప్స్తోని వీళ్ళ సీనియర్ క్లర్జీ లీడర్స్ క్యాథలిక్ వాళ్ళని పిలిచారు. పిలిచి అమిత్ షా గారు బహుశా గంటసేపు మాట్లాడారు అంటున్నారు. ఏదో పేపర్లని చూపించారు. ఇంట్రెస్టింగ్, దాని నుంచి వచ్చిన ఒక మాట ఒఫీషియల్ బయటకు వచ్చింది ఏంటంటే భారతదేశంలో వచ్చే FCRE డొనేషన్లో 30% క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది. రిమైనింగ్ 70% ఎవరికి వెళ్తుంది. సో ఈ 30% మీదే వీళ్ళు కొట్టుకుంటే మనం మిగతా 70% వాళ్ళు ముందు కొట్టుకోవాలి కదా వచ్చి. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 30% వచ్చే దాంట్లో డబ్బులు ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ ఈజ్ చాలా పెద్దది. ఇనిషియల్ స్టేజెస్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగ్గి వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ ద టోటల్ FCRE కమింగ్ ఇన్ టు ద కంట్రీ ఇస్ 54,000 ఎంత వస్తుంది క్రోర్స్ పర్ ఇయర్. ఆలోచన, ఇట్స్ అ బిగ్ అమౌంట్. టూ ఇయర్స్లో వచ్చిన అమౌంట్ చెప్తున్నాను నేను ఇప్పుడు. సో సాయిగారు, ఇక్కడ FCRE అమెండ్మెంట్ బిల్ ఎందుకు తీసుకొస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. లెట్స్ గో బ్యాక్ అ బిట్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంకి వెళ్దాం. మన్మోహన్ సింగ్ ఫస్ట్ పర్సన్ FCREని ఏం చెప్తారు అమెండ్ చేయాలని చెప్పిన మంచి మన్మోహన్ సింగ్. దానికి కారణాలు ఉన్నాయి. మీకు గుర్తుంటుంది, కూడంకులం పవర్ ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి వ్యతిరేకంగా పెద్ద ఘర్షణ జరిగింది తమిళనాడులో. అక్కడ చర్చ్ బేస్డ్ గ్రూప్స్ నడిపించారని అందరికీ తెలుసు. అది ఏంటి, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మా దగ్గర ఇక్కడ కూడంకులంలో వద్దు. కానీ అది నడిపించింది ఎవరు? ఇట్ వాజ్ CIA ఆపరేషన్. ఎందుకంటే ఈ ప్లాంట్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు రష్యా నుంచి ప్లాంట్ కొనకూడదు, మీరు మా దగ్గర కొనాలని చెప్పి వెస్టింగ్ హౌస్ వీళ్ళందరూ మా దగ్గర ఉన్నారు, యూ షుడ్ బై ఫ్రమ్ అస్ అని చెప్పి US చాలా ప్రెషర్ పెట్టారు. సేమ్ లైక్ క్రయోజనిక్ ఇంజిన్, సేమ్ స్టోరీ. మీకు జరిగింది మీకు గుర్తుంది సాయి గారు, ఎంత గొడవ జరిగింది అక్కడ, ఫైరింగ్లు అది ఇది అన్నీ జరిగింది. కానీ లాస్ట్ గవర్నమెంట్ స్టూడ్ ఇట్స్ గ్రౌండ్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దట్ ప్రపోజల్ కేమ్ ఫ్రమ్ వాజ్పేయి డేస్. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదలైంది అది. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అది. కూడంకులం ఇప్పుడు ఇంకా ఐ థింక్ 3 phases ఆఫ్ బిల్డ్, ఇంకా 3 phases ఉన్నాయి బిల్డ్ చేయడానికి. వాట్స్ అ క్లాసిక్ కేస్ వేర్ NGOస్ని వాడుకున్నారు US గవర్నమెంట్. USAID డబ్బులు ఇచ్చేసి US గవర్నమెంట్ వైపు నుంచి ఒఫీషియల్గా నడిపించిన అజిటేషన్ వాస్ దిస్. అండ్ దాంట్లో ఓపెన్గా గవర్నమెంట్కి అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఓపెన్గా చెప్పారు, దిస్ ఈజ్ డన్ బై ద చర్చ్. ఓకే, రెండవది స్టెర్లైట్ ఫ్యాక్టరీ తమిళనాడులో తూతుకుడిలో. మీకు మనకందరూ తెలుసు కాపర్ది. మనందరూ తెలుసు భారతదేశంలో మనం కాపర్ ఇంపోర్టర్ ఉంటుండే అప్పుడు దాకా, బిగ్ టైం. కానీ కాపర్ అన్నిట్లో వాడుకుంటాం, ఎలక్ట్రానిక్స్ నుంచి, ఎలక్ట్రిక్ నుంచి, ట్రాన్స్ఫార్మర్ నుంచి, మీరు యూ నేమ్ ఇట్. ఐరన్ బాక్స్ లోపల ప్రతి దాంట్లో ఉంటుంది అది. ఈ కాపర్ది మేజర్ నంబర్ 1 సెల్లర్ ఇన్ ద వరల్డ్ ఇస్ చైనా. వాళ్ళకి మైన్స్ పాకిస్తాన్, చాలా దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ సప్లైంగ్ క్రూషియల్ అనమాట. సో ఈ స్టెర్లైట్ ప్లాంట్ వస్తుందని, వేదాంత ప్లాంట్ వస్తుంది తెలియగానే చైనా కూడా మొదలుపెట్టారు. బికాస్ మనం ఈ ప్లాంట్ వచ్చి ఒక 8 నెలల లోపలనే వీ స్టాప్డ్ ఇంపోర్టింగ్ కాపర్. అవును, మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. సో చైనీస్ మార్కెట్ని కొట్టడం మొదలు పెడితే చైనా వాళ్ళు పాకిస్తాన్తో కలిసి యూజింగ్ సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ మేబీ US అగైన్, వాళ్ళు మళ్ళీ దీన్ని ఆపడానికి ట్రై చేశారు. అండ్ దే సక్సీడెడ్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 5 star లాయర్ వాళ్ళ టైప్ నుంచి వాదించారు, స్టెర్లైట్ ఫ్యాక్టరీని మూసేశారు. వేదాంత వాళ్ళు. టుడే ఇండియా ఈజ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్ అగైన్. అండ్ విచ్ ఈస్ ద నంబర్ 1 కంట్రీ సెల్లింగ్ టు ఇండియా? చైనా. కరెక్ట్, ఆలోచించండి. సో దిస్ ఈజ్ అ బిగ్ కాన్స్పిరసీ అన్నమాట. ఇప్పుడు అఫ్కోర్స్ అదాని ఏదో తీసుకొస్తున్నారంటూ కొత్త ప్లాంట్ మనకు తెలియదు. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ
అండ్ పొలిటీషియన్స్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు దీంట్లో, లోకల్ తమిళనాడు పొలిటీషియన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడినట్ట ఆఫ్ కోర్స్ విత్ ద చర్చ్. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే 2010లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు దీనికి, FCRA. కొత్త అమెండ్మెంట్ కాదు, ఎన్నోసార్లు అమెండ్ అయింది ఇది. ఈ అమెండ్మెంట్లో ఏమన్నారంటే దట్ మీరు ఈ ఫీల్డ్స్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ చాలా అంబిగ్యూస్గా ఇచ్చేసారు సాయి గారు, ఎవరు కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు అట్లాంటి చేశారు. మన ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలంటే FCRA అనేది ఎట్లా నడుస్తుంది. మీరు ఒక NGO సెటప్ చేశారు, లేకుంటే మీరు ఒక అసోసియేషన్ సెటప్ చేశారు, మీకు సొసైటీ సెటప్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మీకు బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ త్రూ అ సింగులర్ సోర్స్. మీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ముందు ఎట్లా ఉండంటే ఏ బ్యాంక్లోనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటుండే, సిద్దిపేటలో ఒక బ్యాంక్లో, ఆ ఢిల్లీ నుంచి వచ్చి సిద్దిపేట బ్యాంక్ ఏం చెక్ చేస్తారు, దట్ టు వెన్ దర్ వాజ్ నో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇప్పుడు లాంటి ఆన్లైన్ కాదు అప్పుడు చెక్ చేయడానికి బ్యాలెన్స్ షీట్లు కానీ మిగతా అకౌంట్స్ కానీ. సో గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చారు అప్పుడు ఏంటంటే పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ ఢిల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడే మీ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఎక్కడైనా NGO సెటప్ చేసుకోవచ్చు భారతదేశంలో. యూ కెన్ ఓన్లీ ఓపెన్ ఇట్ ఇన్ పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ న్యూ ఢిల్లీ, అక్కడి నుంచి కంట్రోల్ ఉంటుంది వీళ్ళకి. సో ఇదొక అక్కడ పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఏం చేశారు సాయి గారు, ఇప్పుడు మన దగ్గర 14,440 యాక్టివ్ NGOs ఉన్నారు దేశంలో, FCRA రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. NGOs ఒకటే చెప్పలేము మనం. ఎక్స్పైర్డ్ 15,220. ఎక్స్పైర్డ్ ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒకసారి రిజిస్ట్రేషన్ రెన్యూ చేయాలి. కొంతమంది రెన్యూ చేయరు, ఓకే, ఎక్స్పైర్ అయిపోతారు. దాని పెద్ద స్టోరీ చెప్తాను నేను మీకు. అది కూడా 22,496ని క్యాన్సిల్ చేసి పడేశారు మోదీ గవర్నమెంట్. సో ఒక టైంలో 50,000 NGOలు ఉన్నది, ఇప్పుడు 14,000 ఉన్నాయి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎంత తగ్గింది చూడండి. సో ముందు ఇక దీనికి అర్థం చేసుకోవాలంటే ఈ క్యాన్సిలేషన్ ఎక్స్పైర్డ్ ఏం చేస్తారు సాయి గారు, మీరు ఒక స్కూల్ కట్టడానికి బయట నుంచి యూ గాట్ అబౌట్ $100,000 తీసుకొచ్చారు మీరు స్కూల్ కట్టడానికి. యూఆర్ రన్నింగ్ అన్ NGO. స్కూల్ కట్టేశారు, అన్నీ అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ NGO రిజిస్ట్రేషన్ రెన్యూ చేయరు. రెన్యూ చేయనప్పుడు అది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఆఫ్ ద రికార్డ్ వెళ్ళిపోతారు గవర్నమెంట్ది. మీరు గవర్నమెంట్ రికార్డు లేరు ఇప్పుడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్లో డబ్బులు రావడం కూడా ఏం లేదు, కంప్లీట్లీ జీరో. ఈయన ఏం చేస్తాడంటే ఈ స్కూల్ ఉంది చూడండి, ఈ స్కూల్ వాళ్ళ పేరు మీద చేసుకుంటాడు, ట్రస్ట్ పేరు నుంచి మార్చి హిజ్ ఓన్ నేమ్ ఆర్ విల్ సెల్ ఇట్ టు సంబడి. ఈ స్కూల్ని మీరు తీసుకొచ్చిన దేనికి, స్కూల్ ఫారిన్ ఫండింగ్తో స్కూల్ కట్టారు, ఆ NGO పేరు మీద ఉండాలి. అది చర్చ్ ఉండొచ్చు, ఇంకా మందిర్ ఉండొచ్చు, అది మాస్క్ ఉండొచ్చు, ఎవరు కమిటీ మీద ఉన్నారో వాళ్ళ మీద ఉండాలి. అది మిగతా వాళ్ళు ఉండకూడదు, దాన్ని హ్యాండిల్ చేయకూడదు. ఇంకోటి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చర్చ్ ఫండ్స్ తెచ్చుకుంటారు, నేను ఒక 10 కోట్ల చర్చ్ కట్టబోతున్నాను అని చెప్పి ప్రపోజల్ పెట్టి బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, 3 కోట్ల చర్చ్ కడతారు, కట్టేసి దాంతోపాటు ఒక 2 Mercedes Benz కొనుక్కుంటారు, ఇంకా 2 ఇల్లు కట్టారు. ఎవరికంటే మా పాస్టర్ వాళ్ళకి ఇల్లు అంటారు, అది వాడి పేరు మీద ఉంటుంది ఆ ఇల్లు. ఇట్లాంటి ఫ్రాడ్ చాలా జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు డిసైడ్ చేశారంటే మీరు 5 మేజర్ స్ట్రక్చర్స్ మీద పనిచేయాలి. ఓకే, రిలీజన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇంకోటి మీరు స్టేట్ స్పెసిఫిక్ ఉండాలి. మీరు ఆంధ్రాలో రిజిస్టర్ చేసి నాగాలాండ్లో పనిచేయడం కాదు. యూ హ్యావ్ టు వర్క్ దేర్ అండ్ యూ టు రిజిస్టర్ దేర్ ఓన్లీ. నా ఆంధ్రప్రదేశ్లో కనెక్షన్ లేదు, ఎందుకంటే వీరికి ఏదో ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని నాగాలాండ్లో పని చేయించుకుంటాడు. దట్ ఈసారి సాయి గారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్ వెళ్ళింది 3 స్టేట్స్కి, కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్. ఎప్పుడు అమిత్ షా గారు 1 ఇయర్లో నేను మొత్తం నక్సలిజంని ఫినిష్ చేస్తాను అని చెప్పే దానికన్నా 6 నెలల ముందు ఛత్తీస్గఢ్లో డబ్బులు రావడం మొదలుపెట్టాడు. ఆలోచించండి, వాట్ ఆర్ ద కాన్స్పిరసీ. అక్కడ కన్వర్జన్ జరుగుతుండే. కేరళ నుంచి 6 మంది నన్స్ని అరెస్ట్ చేశారు. మీకు గుర్తుంటుంది, ఒక 8 months పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దే వర్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వర్జన్ రాకెట్. మాస్ కన్వర్జన్స్ యాక్చువల్లీ ట్రైబల్స్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్ మీరు కన్వర్ట్ చేసినా కానీ మీరు రైట్స్ రిటైన్ చేసుకోవచ్చు. SC అట్లా కాదు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశారు, ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ SC ఈజ్ లాస్ట్, కరెక్ట్, యూఆర్ నో లాంగర్ షెడ్యూల్ కాస్ట్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాయి గారు, తిమోతి ప్రాజెక్ట్ మీరు విన్నారా? ఓకే, దిస్ హ్యాపెండ్ అబౌట్ 1.5 years ago. US నుంచి ఒక బ్యాంక్లో, US బ్యాంక్లో 1000 డెబిట్ కార్డులు తయారు చేశారు సుభాష్ కుమార్ పేరు మీద. ఒకటే అకౌంట్, 1000 డెబిట్ కార్డులు. ఇది ఇండియాలో తీసుకొచ్చి పంచిపెట్టారు అన్ని స్టేట్స్లో. ఎవరికి? పాస్టర్లకి, ఫాదర్లకి, NGO. అక్కడ డబ్బులు వేస్తారు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరు వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. సో దీని ఏం జరిగిందంటే గుజరాత్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పురోహితుడు కన్వర్ట్ చేసుకున్నాడు క్రిస్టియానిటీకి.
వాడు కొడుకుకి సడన్గా కారు, వాడికి డబ్బులు, వాడు తిరుగుతున్నాడు, అక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ వెళ్తున్నాడు, వీళ్ళకి డౌట్ వచ్చింది. అంటే మొన్న దాకా స్కూటర్ మీద వెళ్తున్నాడు, ఇప్పుడు ఏమైంది వీడికి అని చెప్పేసి. ఈ పురోహితుడు కూడా చాలా సడన్లీ బికేమ్ రిచ్. గుజరాత్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ మొదలు పెడితే తెలిసిపోయింది వీడికి సుభాష్ కుమార్ పేరు మీద ఒక డెబిట్ కార్డు నుంచి ప్రతి నెల 2,50,000 ఈ అబ్బాయి విత్డ్రా చేస్తున్నాడు. లాస్ట్లో సాయి గారు దీన్ని క్యాల్కులేట్ చేస్తే 1000 డెబిట్ కార్డు నుంచి వితిన్ అ మ్యాటర్ ఆఫ్ 6 months 100 కోట్లు విత్డ్రా చేశారు అక్రాస్ ఇండియా. సో మీరేం చేశారు? FCRI బీట్ చేశారు సిస్టమ్ని. FCRIతో డబ్బులు రాలేదు, మీరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టేసి మీరు అది అక్కడ ఫిల్ చేస్తారు, ఇక్కడ డెబిట్ మీరు చెప్పినట్టు ఇక్కడ విత్డ్రా చేస్తారు. వీళ్ళ దీంట్లో ఇద్దరిని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి 24 డెబిట్ కార్డులు, ఇంకోటి 36 డెబిట్ కార్డులు, అండ్ బోత్ వేర్ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తిమోతి ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేశారు, ఎస్పెషలీ ఫారిన్ అకౌంట్స్ ఉన్న దాంట్లో. అండ్ ఉద్యోగం లేని మనుషులకి ఎక్కడి నుంచి ఇంత డబ్బులు వస్తుంది, దట్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఇన్కమ్ ట్యాక్స్, రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, వాళ్ళ అకౌంట్లో కానీ 24 లక్షలు, 36 లక్షలు, ₹1,00,00,000 వచ్చి పడుతున్నాయి. 100 కోట్లు వేర్ విత్డ్రాన్ సాయి గారు ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 months. తిమోతి ప్రాజెక్ట్ ఇది జరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొస్తున్నారు, దానికోసం ఏడుస్తున్నారు. డెసిగ్నేటెడ్ అథారిటీ, మీరు NGO బంద్ చేసి మీ ప్రాపర్టీ మీ పేరు మీద ఉండదు. ఈ NGO అయిపోయింది పని, యూఆర్ క్లోజ్డ్ ఇట్ యువర్ సెల్ఫ్. దట్ విల్ కమ్ టు అ డెసిగ్నేటెడ్ అథారిటీ. గవర్నమెంట్ ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీదకి వచ్చింది. ఇక్కడే మేజర్ ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ పెద్ద ల్యాండ్ మాఫియా ఒకటి ఉంది. ఓకే, అది కాకుండా మీరు వెస్ట్ బెంగాల్లో ఈ క్రిస్టియన్ దాన్ని పక్కన పెట్టండి, అది గవర్నమెంట్ ఇస్ ట్యాక్లింగ్ ఇట్. అండ్ ఈవెన్ వాళ్ళు చుప్చాప్ వెళ్ళిపోయారు. ఆ రోజు పెద్ద మీడియా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, కేరళ వాళ్ళ మీడియా అందరూ, ఈ ఫాదర్లు బిషప్లు అందరూ మాట్లాడతారని. అమిత్ షా గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చుప్చాప్ కార్లు ఎక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పారు ఇది ఉంది సంగతి, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. వెస్ట్ బెంగాల్ నుంచి సాయి గారు అమౌంట్ హ్యాస్ గాన్ ఫ్రమ్ తిమోతి ప్రాజెక్ట్ టు బంగ్లాదేశ్. 5 డెబిట్ కార్డులోని ఆల్మోస్ట్ 5 కోట్ల రూపాయలు మీరు అడగొచ్చు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు, అక్కడ కూడా క్రిస్టియన్స్ కాదు, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చినాయి ఇండియాకి త్రూ టెర్రర్ ఫైనాన్స్ నెట్వర్క్. ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ సాయి గారు. ఇది మీరు ముందు ఒక జోషువా ప్రాజెక్ట్ ఉండే, మీకు జోషువా ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో అదే అసలు స్ట్రైట్ అవే కన్వర్జన్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు మీరు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ చేయండి, రిలీజియన్ ఉంటే రిలీజియన్ నడపండి, మీరు కల్చర్ ఉంటే కల్చరల్ చేయండి, మీరు అది ఇది అన్నీ నేను చేస్తానంటే కాదు. స్కూళ్ళలో చదువు చెప్తున్నప్పుడు మీ పిల్లల్ని మీరు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ తీసుకురాకండి. యూ షుడ్ ఓన్లీ టీచ్ దెమ్ సిలబస్. మీరు అక్కడ వచ్చి మీరు మిగతా దాంట్లో అన్నీ తీసుకొస్తే అది కాదు. మెయిన్ ఇంపార్టెంట్ అది అందరికీ ఇట్స్ ర్యాంక్లింగ్ విచ్ కోపం వస్తుంది, నో కన్వర్షన్. కరెక్ట్, అది కాంగ్రెస్కి ప్రాబ్లం. దానికోసం మీరు చూడండి మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరికి ఎంత పెద్ద ప్రాబ్లం లేదు. సమాజ్వాదీ పార్టీ ప్రొటెస్ట్ చేయట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. 70% ఎవరికి వస్తే వెళ్తుంది ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ మెయిన్లీ గోయింగ్ టు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్. మీకు గుర్తుంటుంది జాకీర్ నాయక్ 50 లక్షలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఒఫీషియల్గా. తర్వాత ఆయన టెర్రరిస్ట్ అని తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము రిటర్న్ చేసేస్తున్నామని చెప్పి చెక్ రాసి ఇచ్చేసారు 50 లక్షలు. ఎక్కడ ఆయన లేడు ఇక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో దిస్ హిందూ టెర్రర్ అని చెప్పి ఒక మిస్నామర్ తయారు చేసిన దిగ్విజయ్ సింగ్ అని, హీ ఓన్లీ కాల్డ్ జాకీర్ నాయక్ జాకీర్ సాహెబ్. సో ఇది ఎఫ్సిఆర్ఐ బిల్. ఇంకా డీటెయిల్స్ పార్లమెంట్లో ప్రెజెంట్ చేస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు ఓన్లీ అవుటర్ కౌంటర్స్ మనకు తెలుసు. కరెక్ట్, ఎందుకంటే బిల్లు పార్లమెంట్లో ప్రెజెంట్ చేస్తాక బయట వస్తే అది ఇట్ బికమ్ ఎ కంటెంప్ట్. సో పార్లమెంట్లో వాళ్ళు బిల్ పెట్టిన తర్వాత వన్స్ ఇట్స్ టేబుల్ మనకు అందరికి యాక్సెస్ ఉంటుంది. అప్పుడు మనం డౌన్లోడ్ చేసి దాన్ని డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. బహుశా నెక్స్ట్ వీక్ మీట్ ఆన్ నెక్స్ట్ రికార్డింగ్ మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.